సుమారు 40 సంవత్సరాల క్రితం అంటే 1984లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులందరూ కూడా ఢిల్లీలో సమావేశమై మనమంతా విడివిడిగా కార్యక్రమాలు చేస్తున్నాము, మనమంతా ఒక ఎన్జిఓ ఏర్పడి సామూహికంగా పనిచేసినట్టయితే బాగుంటుందనే ఉద్దేశంతో రాష్ట్రీయ సేవా భారతి అని 1984లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అక్కడ ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళంతా ఈవెంట్స్ రూపంలో చిన్న చిన్న కార్యక్రమాలు అంటే అకేషన్ ఆధారం చేసుకొని అంటే వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, రైల్వే దుర్ఘటన జరిగినప్పుడు ఇట్లా రకరకాలుగా మెడికల్ ఫెసిలిటీస్తో రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు. దాంట్లో అట్లా కాకుండా ఇప్పుడు నిర్మాణాత్మకం కూడా పనిచేస్తే బాగుంటుంది, ఎట్లాగో మనము ఈవెంట్స్ రూపంలో చేస్తున్నామని ఆలోచన చేసి అప్పుడు ఒక 4 కార్యక్రమాల ఆధారంగా సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నారన్నమాట. మనిషి అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి అంటే 4 కార్యక్రమాలు ఉండాలి మనిషికి అనే ఆలోచనతో విద్య, ఆరోగ్యం, సంస్కారం, స్వావలంబన, ఎడ్యుకేషన్, హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఈ 4 కార్యక్రమాల ఆధారంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని నిర్వహించడం జరిగిందన్నమాట. దాన్ని మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 89లో ప్రారంభించడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా 5,000 కార్యక్రమాలతో ప్రారంభమై ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,50,000 కార్యక్రమాలు జరగడం జరుగుతున్నాయి. అందులో ఉభయ రాష్ట్రాలకు సంబంధించి 6,000 కార్యక్రమాలు పైన జరుగుతున్నాయి. అందులో హైదరాబాద్ సంబంధించి నేను ట్విన్ సిటీకి సంబంధించిన సేవా కార్యక్రమాలు చూసిన 2002 నుంచి నేను ఆ కార్యక్రమాలు చూడడం జరుగుతున్నమాట. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది. అయితే మొట్టమొదలు హెల్త్కి సంబంధించి మనము 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో ట్రీట్మెంట్ పార్ట్, రెండోది వచ్చేసేమో అవేర్నెస్ పార్ట్. చాలామంది ట్రీట్మెంట్ పార్ట్ కోసం ఇష్టపడతారు. దాన్ని దృష్టి పెట్టుకొని మొట్టమొదటిగా సంజీవిని అనే ఒక మొబైల్ మెడికల్ వ్యాన్ తయారు చేసి అట్లా దాని ద్వారా ఒక 25 బస్తీలలో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అన్నమాట. దాంతోపాటుగా స్కూల్ ఆధారం చేసుకొని అవేర్నెస్ కోసం పిల్లలకు ముఖ్యంగా మనిషికి అంటే 25 సంవత్సరాల జీవిత వయసు కాలంలో 4 భాగాలు విభజించారు మన పెద్దలు. 0 to 6 years, 6 to 12 years, 12 to 19 years, 19 to 25 years. అంటే 6 to 12 years ఈ ఏజ్లో పిల్లలకు సంస్కారం అందిస్తే బాగుంటుందని చెప్పి దాన్ని బాల సంస్కార కేంద్రాలు, బాల గోపురాలు ఇలా పేరుతోటి జరుగుతుంది. దాంతోపాటుగా 12 to 19 ఇదైతే చాలా ముఖ్యమైన ఏజ్. ఇక్కడ వీళ్ళకు ఆరోగ్యం మీద దృష్టి ఇస్తే బాగుంటుందని చెప్పి అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 19 to 25 వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా హైదరాబాద్లో ఒక 2 ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, పెద్ద హాస్పిటల్. ఒకటి ఉస్మానియా, 2 గాంధీ. అయితే ఈ హాస్పిటల్కి వచ్చే వాళ్ళంతా కూడా ఆర్థికంగా బలహీనంగా ఉన్నవాళ్ళు మొత్తం రాష్ట్రం నుంచి రావడం జరుగుతున్నమాట. వచ్చిన తర్వాత పేషెంట్ని జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఎమ్మడొచ్చి అటెండెన్స్ ఎవరైతే ఉందో, సహాయకులు ఎవరైతే ఉందో వాళ్ళు ఉండడానికి ఎలాంటి వసతి సౌకర్యం ఉండదు. వాళ్ళు అక్కడ చెట్ల కింద అక్కడిక్కడ హైదరాబాద్ అంటే ఆ ప్రాంతం నుంచి మన వాళ్ళకి పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళంతా కూడా చెట్ల కింద అక్కడ లేదా క్యారిడార్లో పడుకుంటారన్నమాట. వాళ్ళు ఒకవేళ పేషెంట్ కనుక 4 రోజులు హాస్పిటల్లో ఉండి బయటకు వస్తే పేషెంట్ బాగా ఇస్తాడు, బయట ఉన్న వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఉండడానికి వసతి ఉన్నమాట. దాన్ని దృష్టి పెట్టుకొని గాంధీ హాస్పిటల్లో శివానంద షెల్టర్ హోమ్ అని చెప్పి ఒక 300 మంది పడుకోవడానికి, ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా దాని తర్వాత ఎడ్యుకేషన్ కూడా ముఖ్యమైన విషయం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు వీధనికం కూడా ఒక కారణం కాబట్టి మన దేశంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫెక్షన్ హోమ్స్ అంటే ఆవాసాలు అంటే ఎవరైతే తల్లిదండ్రులు లేని కానీ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు కానీ 5 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు వయసున్న వాళ్ళు పిల్లలు తీసుకొని వచ్చి మొత్తం వాళ్ళ జీవితంలో స్థిరపడేంత వరకు మనము పట్టించుకోవడం జరుగుతుంది అన్నమాట. అందులో భాగంగా 14 మగపిల్లలకు సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి, వసతి గృహాలు. అట్లాగే బయలుదేరి పేరుతోటి
గారికి సంబంధించిన ఒక వసతి గృహం కూడా